2024లో మీ కాంపిటీషన్ వేరే క్యాండిడేట్, 2026లో మీ కాంపిటీషన్ ఒక ఏఐ ఏజెంట్. రెజ్యూమే క్రియేట్ చేస్తుంది, జాబ్ సెర్చ్ చేస్తుంది, కవర్ లెటర్ ప్రిపేర్ చేస్తుంది, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చేస్తుంది. వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? శాలరీ అడగదు, వీక్ ఆఫ్స్ ఉండదు, ఆఫీస్ పాలిటిక్స్ కూడా చేయదు. మరి క్వశ్చన్ ఏంటి? ఏఐ మీ జాబ్ని రీప్లేస్ చేస్తుందా? నా ఆన్సర్ సింపుల్. ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని యూస్ చేయడం నేర్చుకున్నవాడు మిమ్మల్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. అందుకే లాస్ట్ 2 years నుంచి లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే మనం వినని కొత్త జాబ్ టైటిల్స్ కనిపిస్తున్నాయి. జనరేటివ్ ఏఐ ఇంజనీర్, ఏఐ ఏజెంట్ డెవలపర్, ఏజెనెటిక్ ఏఐ ఆర్కిటెక్ట్. అసలు ఈ రోల్స్ ఏంటి? చాట్‌జీపీటీకి ఏఐ ఏజెంట్కి డిఫరెంట్ ఏంటి? ఏజెనెటిక్ ఏఐ అంటే ఏం చేస్తుంది? ఈ వీడియోలో కంప్లీట్ అయ్యే లోపు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అనుకోండి. ట్రెడిషనల్గా ఏం చేస్తాడు? రెజ్యూమే ప్రిపేర్ చేస్తాడు, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాడు, జాబ్ సర్చ్ చేస్తాడు. ప్రతి జాబ్ డిస్క్రిప్షన్కి రెజ్యూమ్ని మోడిఫై చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతారు. ఎంటైర్ ప్రాసెస్ మాన్యువల్. తర్వాత వచ్చింది జనరేటివ్ ఏఐ ఎరా. చాట్‌జీపీటీ లాంటి టూల్స్ వచ్చాయి. ఇక్కడ మీరు ఏఐకి నా రెజ్యూమ్ని ఇంప్రూవ్ చేయి అని చెప్పే సెకండ్స్లో ఇంప్రూవ్ చేసి ఇస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వు అంటే క్వశ్చన్స్ని జనరేట్ చేస్తుంది. కవర్ లెటర్ రాయంటే కవర్ లెటర్ కూడా రెడీ చేస్తుంది. కానీ ఒక క్యాచ్ ఉంది, ప్రతి స్టెప్ మీరు చెప్పాలి. ఏఐ ఆన్సర్ ఇస్తుంది, వర్క్ చేయదు. నెక్స్ట్ స్టేజ్లో ఏఐకి టూల్ కనెక్ట్ చేశారు, అంటే ఇంటర్నెట్ యాక్సెస్, పీడిఎఫ్ డాక్యుమెంట్స్, డేటాబేస్, ఇలా ఎక్స్టర్నల్ సిస్టమ్తో కనెక్ట్ అయింది. ఇప్పుడు మీరు బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ 2026 అని అడిగితే జనరిక్ ఆన్సర్ కాదు, లైవ్ డేటాని సెర్చ్ చేసి కంపేర్ చేసి బెటర్ ఆన్సర్ ఇస్తుంది. ఇంటెలిజెన్స్ లెవెల్ చాలా పెరిగింది, కానీ స్టిల్ ఏఐ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజ్ అవుతుంది. వెల్కమ్ టు ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అంటే ఆన్సర్ మెషిన్ కాదు, వర్క్ మెషిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు రిమోట్ ఏఐ జాబ్స్ ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్పారనుకోండి, ఏజెంట్ జాబ్ సెర్చ్ చేస్తుంది, రిలవెంట్ ఓపెనింగ్స్ ఫిల్టర్ చేస్తుంది, రెజ్యూమే టైలర్ చేస్తుంది, కవర్ లెటర్ ప్రిపేర్ చేస్తుంది, అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చారు, మిగతా వర్క్లో మొత్తం ఏ హ్యాండిల్ చేస్తుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేజ్, మల్టీ ఏజెంట్ సిస్టమ్. ఇమాజిన్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ టీమ్, డెవలప్మెంట్ టీమ్, ఫినాన్స్ టీమ్, సపోర్ట్ టీమ్ ఉంటాయి కదా. అలాగే ఏఐ వరల్డ్లో కూడా మల్టిపుల్ ఏజెంట్స్ కలిసి వర్క్ చేస్తాయి. ఒక ఏజెంట్ రీసెర్చ్ చేస్తుంది, ఒక ఏజెంట్ కాంటెంట్ క్రియేట్ చేస్తుంది, ఒక ఏజెంట్ వెరిఫై చేస్తుంది, ఒక ఏజెంట్ ఫైనల్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ కూడా చేసుకుంటారు. బేసికలీ డిజిటల్ ఎంప్లాయీస్ లాగా బిహేవ్ చేస్తారు. మరి ఫైనల్ స్టేజ్ ఏంటి? ఏజెనెటిక్ ఏఐ. ఇది ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఎక్కువగా డిస్కస్ చేస్తున్న టాపిక్. ఎందుకంటే ఏజెనెటిక్ ఏఐకి రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ అవసరం ఉండవు. మీరు ఒక గోల్ ఇస్తారు, అది ఆ గోల్ కోసం కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెక్స్ట్ 6 monthsలో నాకు బెటర్ రిమోట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ కావాలని చెప్పారనుకోండి, సిస్టమ్ మార్కెట్ని మానిటర్ చేస్తుంది, న్యూ ఓపెనింగ్స్ని ట్రాక్ చేస్తుంది, రెజ్యూమే అప్డేట్ సజెషన్ ఇస్తుంది, సర్టిఫికేషన్స్ రికమెండ్ చేస్తుంది, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్లాన్ చేస్తుంది, ఆపర్చునిటీ వచ్చినప్పుడు అలర్ట్ చేస్తుంది. మీరు మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే ఏఐ ఎవల్యూషన్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటే జనరేటివ్ ఏఐ రియాక్ట్స్, ఏజెనెటిక్ ఏఐ టేక్స్ ఇనిషియేటివ్. అదే రీజన్ $1 billion ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ మీద జరుగుతున్నాయి. కానీ ఇక్కడ చాలామంది ఒక ఫియర్తో ఉంటారు, ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా అని. హిస్టరీ చూస్తే ఆన్సర్ క్లియర్గా ఉంటుంది. ఒక టైంలో కన్స్ట్రక్షన్ సైట్లో 10 మంది కలిసి చేసే పనిని జేసీబీ రీప్లేస్ చేసేసింది. కానీ జేసీబీ వచ్చింది కాబట్టి ఆపర్చునిటీస్ డిసప్పియర్ అవ్వలేదు. న్యూ స్కిల్ క్రియేట్ అయ్యాయి, న్యూ ఇండస్ట్రీస్ క్రియేట్ అయ్యాయి, న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఏఐతో జరుగుతుంది. కొన్ని రిపీటెడ్ టాస్క్ ఆటోమేట్ అవ్వచ్చు, కానీ ఏఐ ఏజెంట్ బిల్డర్స్, ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఏఐ వర్క్ఫ్లో డిజైనర్స్, ఏజెనెటిక్ ఏఐ డెవలపర్, ఇలాంటి కంప్లీట్లీ న్యూ కెరియర్ పాత్స్ క్రియేట్ అవుతున్నాయి. సో రియాలిటీ ఏంటి అంటే, ఫ్యూచర్లో బిగ్గెస్ట్ రిస్క్ ఏఐ కాదు, ఏఐని ఇగ్నోర్ చేయటం. ఈరోజు మీరు చాట్‌జీపీటీని యూస్ చేస్తున్నారు, రేపు ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తారు, ఎల్లుండి ఏజెనెటిక్ ఏఐ సిస్టమ్స్ని మేనేజ్ చేస్తారు. మనం చాట్‌బాట్ ఎరాలో లేము, డిజిటల్ వర్క్ ఫోర్స్ ఎరాలోకి ఎంటర్ అవుతున్నాం. సో నా క్వశ్చన్ మీకు ఒక్కటే, మీరు ఏఐని జస్ట్ యూజ్ చేస్తున్నారా, లేక ఫ్యూచర్లో ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? కామెంట్స్లో బిల్డ్ ఏజెంట్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లేకుండా ఫ్రీగా ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో కంప్లీట్గా ప్రాక్టికల్ డెమో చూపిస్తా. అండ్ ఇఫ్ దిస్ వీడియో గేవ్ యూ క్లారిటీ, హైప్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ప్రాక్టికల్ ఏఐ కంటెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.